తాము కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో పాటు యాదాద్రి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు పలు దళిత కుటుంబాలు. గుండాల మండలం వస్తకొండూరు రెవెన్యూలోని 195 సర్వే నెంబర్లో గల భూమిని కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన శెట్టిపల్లి ప్రేమలత, సూరారపు సరిత, వంగాల ముత్యాలు, సూరారపు మంజుల తదితర నిరుపేద దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అట్టి భూమికి పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే బీర్లా యాదాద్రి కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. గుండాల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామం వస్తకొండూరులో 195 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి. 2014లో మేము దళిత కుటుంబాలకు చెందిన 4 దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళము. ఇది భూమి ప్రభుత్వ భూమిలో మేము కంప చెట్లు ఉన్నందున సాగు చేసుకొని కొన్ని రోజులు చెట్లు అవన్నీ తీసుకొని సాగు చేసుకున్నాం. అదేవిధంగా ఉపాధి హామీలో 400 మొక్కలకు మేము వాళ్ళని కోరగా మాకు సహకరించి 400 మొక్కలు మాకు ఇచ్చిర్రు ప్రభుత్వం. 400 మొక్కలకు గుంతలు కూడా వాళ్ళే తోపిచ్చిర్రు ఉపాధి హామీలో. అవి వచ్చినాయి, నాటుకున్నాం. కొన్ని రోజులుగా వాటికి నీళ్లు లేకుంటే ఏట్లో పక్కపొంటి వాగుపోతుంటే అందులో బిందెలతోటి నీళ్ళు తెచ్చుకొని అందరం కలిసి సాదినాం. పిందెలు పడ్డదాకా సాదిన తర్వాత వాగు ఎండిపోయినాక ఆ చెట్లు ఇక నీళ్లు పోయేలాక ఎక్కడ నీళ్ళు అందలేదు. అందని వెడల చెట్లు చనిపోగానే ఇక మాకు వేరే దారి లేక కొన్ని రోజులు వలస పోయి కొన్ని రోజులు కష్టపడి కొన్ని పైసలు పోగేసుకొని మళ్ళా గ్రామానికి వచ్చి మళ్ళీ నలుగురం కలిసి కొన్ని పరిక చెట్లు మళ్ళీ పెద్దగా అయితే అవన్నీ కొట్టుకుంటూ సాఫ్ చేసుకొని చేస్తుంటే కొంతమంది పాలక వర్గ సభ్యులు మా మీద పడని వాళ్ళు ఏం చేసిర్రు, ఎలిగేషన్ చేసుకుంటూ ఇదంతా ప్రభుత్వ భూమి, చెట్లు ఆక్రమించి కబ్జాలు చేసి ఇదంతా ఆగం చేస్తున్నారని మా మీద కొంచెం ఒత్తిడి చేసినా కొద్దిసేపు ఆగిన తర్వాత సాఫ్ చేసుకొని మేము ఎంఆర్ఓ గారు ఒక మనిషిని తోలి ఆపమన్నాడు. ఆపినాక మేము గౌరవ ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ రాసి ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. అదే విధంగా కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం. ఆర్డీఓ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చినాం. మేము కోరుకునేది ఒకటే విషయం, ఏమనగా మేము దళితులం, పేదవాళ్ళం, వలస పోయి వచ్చినాము. ఏదో విధంగా భూమి లేదు, సాగు చేసుకుంటూ దాని మీద మా జీవనం ఉపాధి సాగించుకుందామని మేము అనుకొని నలుగురము వచ్చి సాగు చేసుకుంటున్నాము. మీరు మా మీద దయదలిచి గౌరవ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా మా బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు, నేను చేతులెత్తి మొక్కుతూ వాళ్లకు నేను కోరేది ఒకటే, మా 4 కుటుంబాలకు మీరు సహకరించి మాకు పట్టాలు ఇప్పించి మాకు ఆ భూమిని మాకు అందియాలని కోరుతున్నా. మీకు అందరికీ ధన్యవాదాలు.